మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అహోబిలే గారుడ శైలమధ్యే కృపావశాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీం నృసింహం శరణం ప్రపద్య వరదం గరుడాద్రీశం శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం యామి ప్రహ్లాద వరదం హరిం. శ్రీమదే శివంశుడగోపశ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. ఇప్పుడు మనం అహోబిల క్షేత్రం నుండి ఇక్కడ ఈ అహోబిల క్షేత్రంలో ఈనాడు వైకుంఠ ఏకాదశి అంటే ముక్కోట ఏకాదశి అంటారు. ఈ ముక్కోట ఏకాదశి అనేది చాలా ఒక విశిష్టమైనది. ఎందుకు అంత ముక్కోట ఏకాదశికి మనము ఎక్కువ ముఖ్యత్వం అంటే దానికి ఇస్తున్నాం విలువేస్తున్నామంటే ఒక సంవత్సరం నాటు మనం కొన్ని పూజలు కానీ వ్రతంలో కానీ ఉపవాసంలో కానీ లోభాలు ఉంటే ఈనాడు ఆ ఉపవాసం ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు స్వామివారి గుడికి వెళ్ళి తులసి తీర్థం తీసుకుంటే మనం తీసుకున్న ఒక ఉపవాసానికి ప్రాయశ్చిత్తం, అప్పుడు స్వామివారి యొక్క పరిపూర్ణత ఒక అనుగ్రహం దొరుకుతుంది. అటువంటి ఒక దినం ఈరోజు వైకుంఠ ఏకాదశి అని స్వామివారిని మనం తూర్పు ద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అది ఒక ఆనందం. కానీ వైకుంఠ ఏకాదశి అనేటప్పుడు ఒక గొప్ప విశేషం. ఉత్తర ద్వారం నుంచి లక్ష్మీనారాయణుని కూర్చున్న ఆ ద్వారం నుండి లోపలికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడం అనేది ఒక పరమానందం. మనకు దేవుడిని ఒక ప్రసాదం లభించకపోయినా కూడా పర్వాలేదు, కానీ వైకుంఠ ద్వారం తూర్పు ద్వారం నుంచి వచ్చి ఆ స్వామివారి యొక్క దర్శనం దొరికితే అదే మహాప్రసాదం. అటువంటి రోజు ఈనాడు ఇప్పటి వరకు భక్తులు 15 నుంచి 20,000 మంది దాకా దర్శనమైనది. ఈనాడు భక్తులందరూ స్వామివారు నరసింహస్వామిని తనకు కొలిసిన దేవతల్ని తలుసుకుంటూ ప్రార్థన చేసుకుని స్వామివారు ప్రార్థించుకుంటూ అందరికీ మంచిది కలగాలని కోరుకుంటాను. సంతానం సంపదం లక్ష్మి ఆయురారోగ్య పూర్వికాం శ్రీనృసింహ పదధ్వంతం దధ్యాత్ వైభవాతని ఈ స్వామివారి యొక్క పరిపూర్ణమైన అన్ని కృపాకటాక్షాలు లభించవాలనని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్ మంగళాని భవంతు.